ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. మహోన్నతుడా ఆకాశమున్న ఆశ్చర్యమైన వాడానికి వందనాలు. మా కన్నులో నీ మీద ఎదుర్చున్నాను. మీరు మా దృష్టి నాయన కలిగించండి. మా పైన మీ దృష్టి కలిగించి ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మను విరుచున్న పిల్లలకు ఉదయానికి అర్థమయ్యే భావం కలిగించమని, నన్ను సిలువ స్వామిని మరుగుపరుచుకోమని నజరేయుడైన యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే, మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యము తెలియజేసిన వాడని, గుణా ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు అంటున్నాడు, ఆకాశందు ఆశ్చర్యమైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆకాశమునందు ఆశ్చర్యులై ఉన్నాడు. మన కన్నులు ఆయన చూడాలి, ఆయన పెట్టే చూడాలి. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు అలా ఏం చేస్తుంటారు, కింద పెట్టుకుంటే ఎవరు చూస్తున్నట్లెక్క నువ్వు పైకి చూడాలి. ఇక్కడ ఆకాశమందు ఆశ్చర్యుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నువ్వు నాకు సాయం చేస్తావు. ప్రియమైన సోదరుడా, చాలా మంది కన్నులు ఎవరి తట్టు ఉన్నాయో మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక భక్తుడు నా కన్నులు నీ తట్టు ఉన్నది, నీ తట్టే చూస్తున్నవి అని ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది మరి ఎవరి వైపు చూస్తున్నారో దేవుని వైపు చూడట్లేదు.
119 కీర్తన 36వ వచనంలో లోభం తట్టుడు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును తిప్పుకుంటును. చాలా మంది లోభం అంటే ధనాపేక్ష, పాపము వైపు చూస్తున్నాయి తప్ప శాసనము తట్టు వారి హృదయాలు తిప్పుకుంటలేదు. అవునండి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నవారు ఎవరైపు చూస్తున్నారు? కొండల తట్టు చూస్తున్నారు. ఏ కొండలు? విగ్రహాల తట్టు. ఏ తట్టు? వారి పద్ధతులు ఎలా ఉన్నాయంటే ఈ లోకంలో కొండల తట్టు, విగ్రహాల తట్టు వారు కనులలో చూస్తున్నాయి. పాపము తట్టు కన్నులు ఎత్తుచున్నారు కానీ దేవుని తట్టు లేదు. అదే నీ కనులు ఎటు ఉన్నావో మనం ఆలోచన. ప్రియమైన సోదరి సోదరా, ఆకాశముందు ఆశీనుడైన దేవుని వైపు లేక ఆకాశం ఉన్న ఆశీనుడైన దేవుని వైపు తట్టు నీ కన్నులు ఉన్నాయా, లేక లోకము తట్టు మన కన్నులు ఉన్నాయా? మనం ఆలోచన. లోకము తట్టు నీ కన్నులు ఉంటే ఏ లాభం ఉండదు. లోకము తట్టు నీ కన్నులు చూస్తూ ఉంటే నీకు ఏ లాభం ఉండదు. అదే నీ కన్నులు ఆకాశమున ఆశీనుడ వైపు నీ కన్నులు చూస్తే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ప్రియమైన సోదరి సోదర, లోతు భార్య లోకము తట్టు చూసింది. ఏం చూసింది? లోకము తట్టు చూసింది. ఏమైపోయింది? ఉప్పుస్తంభం అయిపోయింది. ప్రియమైన సోదరి సోదర, లోకములో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఉంది తప్ప ఏముంది? ఏమీ లేదు, లాభం లేదు. లోకం తట్టు చూస్తే నీకు ఏ లాభము? ఆకాశమందు ఆశీనుడైన యేసు వైపు చూస్తేనే నీకేమైనా జరగచ్చు. దేవునికి స్తుతి కలుగును గాక. హిజ్కియా కన్నులు ఎవరి తట్టు చూశాడు? దేవుడు దేవుని వైపు చూశాడు. ఆయన గోడ తట్టు చూసి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడి కార్యము. చనిపోతున్న హిజ్కియా 15 సంవత్సరాలు ఇప్పుడు నేను గోడ తట్టు చూసి ప్రార్థన చేశాను అంటే యేసు వైపు తిరిగి. ఇవి ఎవరి వైపు తిరగాలి? దేవుని తట్టు. ఇవి ఆసీనులున్న దేవుడు, ఆకాశం ముందు ఆసీనున్న దేవుడు. ఆయన తట్టు నువ్వు చూసి ప్రార్థన చేస్తే నీకు ఉపయోగం ఉంటుంది తప్ప లోకం వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే ఈ కార్యము జరగదు, ఉపయోగకరంగా లేదు. ప్రియమైన స్తోత్రుడా, దేవుడు ఆకాశం ముందు ఆశ్చర్యుండి భూలోకములో జీవిస్తున్న నరుల వైపు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆకాశం ముందు ఆశ్చర్యున్న దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని నరుల వైపు చూస్తున్నాడు. వారికి సాయం చేయలేదు. నరుల వైపు చూస్తుంటే మనం ఏం చేయాలి? చూస్తున్నాం దేవుని వైపు కాకుండా లోకం వైపు. లోకము తట్టు, పాపము తట్టు, వ్యభిచారం తట్టు నీ కన్నులు, టీవీ సీరియల్ తట్టు, సినిమాల తట్టు చూస్తున్నాం. ఇప్పుడు సాధారణంగా వాక్యం చెప్తున్నాం దావీదు అడిగి అంటే ఎవరికి దేవుడు చూస్తున్నాడు లేదా? ఎవరి తట్టు చూడాలి మనం? ప్రార్థన ఒకటే కాదు, వాక్యం కూడా. మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన మాట కూడా వినాలి. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు చెప్పారు వాక్యం చాలా ఇంపార్టెంట్. చాలా మంది వాక్యాలు వేసి వెళ్ళిపోతారు. ఎవరంటే కొండల తట్టు తిరిగేవారు, లోకము తట్టు చూసేవారు. అంటే ఏ వద్దాదా, ఏ లాభిందామా అని చూసేవాడు. ఏం చేస్తారు? వాక్యం తట్టు ఉండరు. వాక్యం తట్టు ఎవరు తింటారంటే ఇగో అయ్యా తండ్రి నాకు ఎవరు లేరు, ఆకాశమందు ఆసీనుడు ఉన్న నా కరుణి తట్టు. ఎవరంటే దేవుని మీద ఆధారపడినవాడు ఆయన వైపు చూస్తారు తప్ప దేవుని మీద ఆధారపడినవాడు ఎవరి వైపు చూస్తారు?
కోపము తట్టు, పాపం తట్టు తట్టు, లోపం అంటే ఏ లాభం వస్తుందా, ఏమి చేద్దామనేది ఆ యొక్క ప్రియమైన భక్తులు అన్న మాట. ఆకాశమందు ఆశలైన నీ తట్టు అతను దేవుడు ఏమంటాడు తెలుసా? భూమి మీద దేవుడు అంటున్నాడు, భూమి మీద నీవు తప్ప నాకు ఎవరున్నారంటాడు. అంటాడంట భూమి మీద నీవు తప్ప నాకు ఎవరున్నారు అని దేవుడు అంటాడు. అదే ఆయన వైపు మనం చూస్తే ఆయన మన వైపు చూస్తాడు. ఏమైనా సోదరుడా, యోబు గ్రంథము 2వ అధ్యాయం 16వ అధ్యాయం 21వ వచనంలో యోబు యోబు 16వ అధ్యాయం 21వ వచనంలో నరపుత్రుల విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నా. నరపుత్రి విషయములో వాని స్నేహితుని వాద్యవాడవలనని కోరి, స్నేహితుల్లో యోబు ఏం చేస్తాడు? ఎందుకయ్యా నువ్వు జీవితం అంటే, నా దేవుడు గొప్పవాడు, నేను పడిపోయినను లేవదీసే దేవుడని దేవుని పక్షమున వాక్యం ఆడుతున్నాడంటే యోబు గిడిచిపోయాడు. జబ్బు వచ్చింది, చచ్చిపోయాడా? అవలేదు. ఏమయ్యాడు యోబు? దేవుని తట్టు చూసి కన్నీళ్ళ ప్రవాహము, ఎన్నంత ఆశీర్వాదాలు. జబ్బు వచ్చిందని చచ్చిపోయాడా యోబు? లేదు. ఎంత క్షీణించిపోయాడో అంత ఆశీర్వాదంగా దేవుడు దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 119వ కీర్తన 48వ వచనంలో నాకు ప్రియముగా ఉన్న ఆజ్ఞలతో నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. ఇక్కడ మనం ఎవరి తట్టు చూస్తున్నాం అని ఆలోచించేస్తున్నాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఎవరి తట్టు చూస్తున్నాం? దేవుని తట్ట, మనుషుల తట్ట. చాలా మంది మనుషుల తట్టు సహాయం చేస్తారు. ఏం చెప్తారా? మనుషులంటే ఇలాగేదో చూసుకున్నట్టు చూస్తున్నారు. ఆ తట్టు మనుషుల తట్టు సుఖం లేదు. ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు. నా ప్రియముగా ఉన్న ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుతున్నాను, నీ కట్టలను నేను ధ్యానించుకుందని భక్తులు మాట్లాడుతున్న మాట. మనం ఎవరి తట్టు తిరగాలి? ఎక్కడున్నాడు ఆయన? ఆకాశమందు ఆసీనై ఉన్న నీ తట్టు నా కన్నులు ఏమన్నా నా కన్నులు లేవనెత్తుతున్నానన్న అంటాడు. ఆకాశమందు ఆశీన ఆయన వైపు మనం చూపున్నా తప్ప ఎవరి వైపు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగునే గాక. దేవుని తట్టు నువ్వు తిరిగితే దేవుడు చేసే కార్యాలు ఏదో మనం మొదలు సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల
అన్య దేవతలు అన్య దేవతలను ఆస్తోరోతు అస్తోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుని తట్టు చూస్తే ఏం చేస్తాడు? దేవుడు నిన్ను విడిపిస్తాడు. అన్య దేవతలను అస్తోరతు దేవతల నుండి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తుతి కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. ఇంత కష్టాలు ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయంటే దేవుని వైపు తిరగకుండా నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు అంటే లోకం వైపు తిరుగుతున్నావు. ఇక్కడ అన్య దేవతలు అస్తోరపు అంటే పాపం వైపు లోకం వైపు తిరుగుతున్నావు కాబట్టి ఈ కార్యాలు అవి వదిలేసుకుని నా దగ్గరికి రా, నా వైపు తిరుగు. దేవునికి ఇష్టం లేని మనము తీసేసుకోవాలి. అన్య దేవతలను అష్టోరపు అంటే అన్య దేవతలు అంటే దేవునికి ఇష్టం లేని చాలా మనలో ఉన్నాయి. దేవునికి ఇష్టం లేనిది మనలో చాలా అవి తీసేసుకుని నా వైపు తిరుగు, నేను విడిపిస్తాను. ఫిలిష్తీయులంటే రోగాలు బాధలతో నిన్ను శత్రువు నిన్ను దాడి చేస్తున్నాడు, నేను ఆ దాడి నుంచి నిన్ను విడిపిస్తాను. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు పడుతుందంటే నువ్వు తీసేసుకుంటలేదు, అలాగే ఉంచుకుని దేవుని దగ్గర పోతుంది తప్ప నువ్వేమి తీసుకుంటలేదు. కాబట్టి ఈ కష్టాలు, ఈ బాధలు, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదర సోదర, ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు ఎలా తిరగాలి? అన్య దేవతలను అస్తూరపు దేవతలను బయటకు వచ్చి నీలో ఉన్న అపేక్షలను తీసేసుకోవాలి, లోపేక్షలను తీసేసుకోవాలి, పాపము తీసేసుకొని ఆయన వైపు తిరగాలి. ఎప్పుడైతే అలాగే ఏ వ్యక్తి అయితే తన సమస్యల తట్టు, తనకు ఇబ్బందుల తట్టు ఏ వ్యక్తి అయితే దేవుని వైపు తిరుగుతాడో అతను దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి దేవుడు విడిపిస్తాడు. ఆయన విడిపించే దేవుడు. మన పాపముల నుండి విడిపించాడు. ఆయన లోకానికి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు? విడిపించడానికి వచ్చాడు. అస్తోరపు దేవతలను అన్య దేవతలతో పడి ఉన్న నిన్ను పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. అందుకే దేవుడిని మనం ఏ వైపు చూడాలి? దేవుని వైపు. ఆయన తట్టు తిరుగు, లోపల తట్టు, పండల తట్టు కాదు, విగ్రహాల తట్టు కాదు, మనుషుల తట్టు కాదు. ఎవరి వైపు తిరగాలి? యేసు వైపు. సిలువ నాథుడైన యేసు వైపు తిరిగితే ఏం జరుగుతుంది? దేవుడు గొప్ప కార్యాలు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కలిగిన మహిమ కలుగును గాక. రెండోది, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. నీ దాసుడైన మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము. వినినప్పుడల్లా మమ్మును క్షమించుము. మన విన్నపములు అంగీకరిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? మన విన్నపములను ఎవరి తట్టు తిరిగితే దేవుని తట్టు తిరుగు. ఈ స్థలము ప్రార్థన చేసినప్పుడల్లా నీ నివాస స్థానము. ఎవరి నివాసస్థానము? దేవుని నివాసస్థానం ఎక్కడా? ఆకాశముందు ఆసీనులై ఉన్న నీ తట్టు నా కన్నులు
ఎత్తుచున్నాను. ఆకాశమందున్న యేసు వైపు చూసి నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏం చేస్తాడంట? నీ విన్నపములు ఆలకిస్తాడు. నువ్వు ఏం చెప్తే అది ఆలకిస్తాడట. వినినప్పుడల్లా మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడు? నీ విన్నపములను దేవుడికి అంగీకరిస్తాడని దేవుడు చెప్తాడు. మన వైపు తిరగాలి, హృదయపూర్వకంగా ప్రార్థించి. వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే అర్థమది వాక్యం విన్నాకే ప్రార్థన. వాక్యం లేకుండా ఎన్ని మొర్ర పెట్టినా ఈ కార్యంలో అందుకే అన్నాడు, నీ విన్నపం వింటాను. ఆకాశం ముందు ఆశీనే ఉన్నాను నేను. నువ్వు ఏం చేస్తున్నావు? నాకు నువ్వు ఏం వింటున్నావు? నువ్వు నా మాటలు వినకుండా నా ప్రార్థన ఆలకించంటే నేను వింటానా? అందుకే అన్నాడు భక్తుడు, అంటాడు ఆకాశం ముందున్న ఆశీనున్న దేవా నా కన్నులు నీ వైపు నేను ఎత్తుతున్నాను. వాడు ప్రార్థన ఆలకిస్తాడు. లోపము కోసం ఎదుగుతున్నామని మాట ఆలకిస్తాడా? ఆజ్ఞల కొరకు, నీ ఆజ్ఞల కొరకు, నీ కట్టడాల కొరకు నా చేతులు నీకు సమాధానం నాకు చెప్పు. నేను ఎలా నడవాలో చెప్పు. నీ కట్టలు నాకు చెప్పు. నేను అలా నడుస్తాను అన్నవాడు వైపు దేవుడు. దేవుడేంటి? ఆకాశం ముందున్న భూమి మీద ఉన్న నరుల వైపు చూస్తుంది. భూమి మీద నరులు ఏం చేస్తున్నారంటే ఏదైతే లోపపు తట్టు చూస్తున్నారు, కొండల తట్టు చూస్తున్నారు, విగ్రహాల తట్టు చూస్తున్నారు. దేవుడు అయితే నీ వైపు చూస్తున్నారు. ఆయన చూస్తున్నా దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. మనం చేయవలసింది ఏంటంటే ఆయన వైపు తిరగటమే. ఏం చేయాలి? ఆయన వైపు తిరగటమే. ఇప్పుడు ఏ స్థలంలో నీ మాటలు వింటున్నావో ఇది కానీ దేవుడు వైపు తిరిగి విన్నపమ్మలు వినేది. ఈ విన్నపమ్మలు వినే దేవుడు. ఏ స్థలంలో లైవ్ వెళ్తావు, ప్రార్థన ఆలకిస్తాను. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఉండొచ్చు, ఎక్కడెక్కడో ప్రయాసపడచ్చు. అంటే నీ సమస్యల కొరకు, నీ బాధ కొరకు అన్నదానాలు చేయొచ్చు, వస్త్రదానాలు చేయొచ్చు, భూదానాలు చేయొచ్చు. నీ సమస్య సమాధానం లేదు. ఎందుకు లేదంటే నువ్వు కొండల వైపు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు, నా వైపు నువ్వు చూడలేదు కాబట్టి సమస్య. ఇదిగో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. నువ్వేం చేయాలి? నీ కన్నులు ఆయన తట్టు అప్పుడు కాలేదు. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు నువ్వు ప్రార్థించు. నీ కన్నులు యేసు వైపు. లైవ్లో చూస్తున్నాం, అనేక మంది లైవ్ చూస్తున్నారు. 4 ఉన్నాము, 600 మంది చూస్తున్నారు. అందరికీ మాట ఎక్కడెక్కడో తిరగొచ్చు కానీ, ఏదో ప్రయత్నం చేయొచ్చు కానీ ఈ సమస్య వాటిలో నీ సమాధానం రాదు. నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు యేసు తట్టు తిరిగితే నీ కన్నులో ఆకాశమందు ఆశీనున్న దేవుడి వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడు? ఈ కార్యాలు దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడికి స్తుతి కలుగును కాక. నీకున్న సమస్యను పెట్టి అన్నదానాలు చేయొచ్చు. క్రిస్మస్కి ఏం చేస్తారు? అన్నదానం చేస్తారు, వస్త్రదానాలు చేస్తారు, భూదానం చేస్తారు. ఒకసారి ఒక్కసారి ఆయన వైపు ఏం చేస్తారు? దేవుడు ఆయన వైపు తిరుగు చూడు ఒకసారి. దేవుడికి స్తుతి కలుగును కాక. ఆకాశం నుండి నదుల వైపు చూస్తున్నాడు. అని చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు నీ వైపు దేవుడు? బాగు చేయి. నువ్వేపి ఎందుకు చూస్తున్నాడు దేవుడు? తినమెల్లా చేతులు చాపుతున్నాడంట దేవుడు. ఎందుకు? నీకు క్షేమం కలగాలని, నీకు మేలు. మనం ఏం చేస్తున్నాం? దూరంగా వాక్యానికి దూరంగా మారిపోతున్నాం. ఇంకేం కార్యం చేస్తాడు మనకి? వాక్యం విన్నాం, ఆయన దినవల్ల చేతులు చాపుతున్నాయా, నా మాట విను, నా మాట వినంటుంటే మనం ఏం చెప్తున్నాం? పండుగ తట్టు
పాపము తట్టు, విగ్రహాల తట్టు, లాభము తట్టు, ధనం తట్టు తిరుగుతుంది తప్ప దేవుని కొరకు తట్టు తిరుగుతుంది. మనం బాగు చేయాలనే ఆదేశం ఆశీర్వదించిన దేవుడు ఈ కొరకు ప్రతిరోజు చేతులు చాపుతున్నాడు. ఆయన కల్వరి సిలువలో మరణించాడు. ఎక్కడ మరణించాడు? కల్వరి సిలువలో మరణించాడు. ఆయన వేపులు తిరగాలి. కల్వరి సిలువలు అన్నీ ఉన్నాయి. స్వస్థత ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, స్వస్థత ఉంది, ఎన్నో దాచిపెట్టాడు అక్కడ. సన్నిధి, సన్ ప్లస్ నిధి. సన్నిధి అంటే ఏంటి? సన్ ప్లస్ నిధి. సన్ అంటే కుమారుడు, కుమారుడు దగ్గర ఉంది నిధి. సన్నిధి అంటే ఏంటి? సన్ ప్లస్ నిధి. సన్ అంటే కుమారుడు, ఇదంటే ఆశీర్వాదాలు. సిలువ దగ్గరనే ఉన్నాయి ఆశీర్వాదాలు. నువ్వు సిలువ వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నావంటే, ఎవరి వైపు చూస్తున్నావు? జనాల వైపు చూస్తున్నావు, ధనం వైపు చూస్తున్నావు. ఎలా సంపాదించుకోవాలి? ఏమి ఇక్కడ ఏమి అన్ని వ్యర్థమే. నిజమా? అన్ని వ్యర్థమే. వ్యర్థమైన వాటిని చూస్తున్నారు. వ్యర్థమ కానిది ఏంటంటే యేసు శిలువ. వ్యర్థం కానిదేంటి? యేసు శిలువ. శిలువ వైపు చూడు. నిన్ను శిలువలో కాల్చిన రక్తం నిన్ను రక్షిస్తుంది. ఆ శిలువలో కాల్చిన రక్తం నిన్ను ఏం చేస్తుంది? మంచి మార్గంలో నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చనిపోయాడంటే ఆయన ఆలోచన చేయండి. ఎందుకు చనిపోయాడైనా మన కొరకే చనిపోయాడు. మనకు సహాయం చేయడానికే, మనల్ని విడిపించడానికి చనిపోయాడు. క్రియధనం ఏమిచ్చాడైనా? క్రయధనం ఇచ్చాడు. మనం కట్టబడుకున్న వాళ్ళని మన ఆయన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి మనం విడిపించి మంచి మార్గమున నడిపించిన దేవుడు శిలువలో మరణించాడు. మూడోది, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. నీవు ఆకాశమందు విని నీ దాసుడైన ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారి నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు శ్వాసముగా ఇచ్చిన భూమి మీద వర్షము. మూడోది ఏమిటి అంటే, మూడోది నీ కనులు ఆయన తట్టు ఉంటే మూడో కార్యం ఏంటంట చేస్తున్నాడు? క్షమిస్తాడు. సన్మార్గమున ఏం చేస్తాడు? క్షమిస్తాడు. సన్మార్గమున నిన్ను నడిపిస్తాడు. పాపమును క్షమిస్తాడు. ఏం చేస్తాడు? పాపమును క్షమిస్తాడు. మేకలు నీ పాపాన్ని, కోడులు బలేస్తాయి మీ పాపాన్ని. పాపమును క్షమించే అధికారము భూమి మీదకి ఇచ్చింది ఒకే ఒకరికి, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారికి తప్ప ఎవరికి ఈ అధికారము? దైవ కుమారుడని యేసు వారు తప్ప పాపమును తీసే అధికారం ఎవరికి? దేవునికి స్తుతి కలుగును గాక. సన్మార్గం అంటే ఏంటి? మంచి మార్గం. మంచి మార్గం ఎలా నడవాలో, ఎలా ఆలోచన చేయాలో, ఏది తప్పో, ఏది రైటో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది దెయ్యాల బోధో, ఏది దేవుని బోధో తెలుసుకునే జ్ఞానం దేవుడు ఎప్పుడు నీ కన్నులు ఆకాశముందు ఆసీనులైన కట్టులు ఉంటే, ఆకాశముందు ఆసీనుడైన యేసు తట్టు నీ కన్నులు ఉంటే నువ్వు ఎలా నడవాలో, ఏది దెయ్యాల బోధో, ఏది సన్మార్గము బోధో, ఏది పరలోక బోధో, ఏది లోక బోధో నీకు క్షుణ్ణంగా తెలియపడుతుంది. ఉందండి. దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరుడ, సన్మార్గం అంటే ఏ మార్గం? అది అంటే అమోఘమైన మంచి మార్గం. అది ఎప్పుడైనా నువ్వు వెళ్ళవలసిన స్థానం అదే. పరలోకం అనే
ఒక మంచి మార్గం వైపు నేను నడిపించి నిరంతరము నువ్వు జీవించేలాగా చేసేదే ఈ యొక్క కార్యము. నువ్వు ఆకాశమున్న ఆశీర్ణ వైపు నీ కన్నుల తట్టు, నీ ఆయన తట్టు నీ కన్నులు ఉంటే మూడో చేసేది ఏంటంటే చెల్లిస్తాడు సమానమున దేవునికి స్తుతి కలుగును గాక. నాలుగోది మొదటి రోజుల గ్రంథం 8వ అధ్యాయము 42-43. జాగ్రత్తగా వినాలి. నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తము అనుగ్రహించు. ఏం చేస్తాడంటే నువ్వు వేడుకున్న ప్రకారమే సమస్తము అనుగ్రహిస్తాడు. నువ్వేమేమి వేడుకుంటున్నావు? భాగ్యలక్ష్మి బాగుంటారని ఆ ప్రకారంగా చేస్తాడు. నువ్వు ఇప్పుడు యేసు వైపు చూస్తావు, దేవుని తట్టును చూస్తే నీ కార్యం అవుతుంది. ఆ ప్రకారమే ఏ ప్రకారము నువ్వు వేడుకున్న ప్రకారమే సమస్తమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తుతి కలుగును. దేవుని మీద ఆధారపడుతున్నాం. రాకడ స్వార్థ సభ మనకు అనుకున్న ప్రకారమే దేవుడు ఉపవాసం పుట్టాలు మన అనుకున్న ప్రకారమే దేవుడు. ఎందుకంటే మన పనులు ఆయన తట్టు. నవంబర్లో 3 రోజుల మీటింగ్లు కూడా మనం అనుకున్న ప్రకారంగానే దేవునికి స్తుతి కలుగును గాక. మనం అనుకున్న ప్రకారం ఎంతో మంది శాంతి తీసుకురావాలి, మంచి సాక్ష్యాలు వినిపించాలని, 2 కోట్ల భోజనం పెట్టాలి, వేలాది మందికి పెట్టాలన్న ఆశ ఏంటి? 3 రోజులు అక్కడ కూర్చోబెట్టే పొద్దున్న సాయంత్రం వాక్యం వినిపించి సాక్ష్యాలతో వినిపించి వారిని కనులు యేసు వైపు తిరిగిలాగన కార్యాలు జరిగించి విస్తారమైన ప్రజలకు భోజనం పెట్టి వాక్యం వినిపించాలని ఆశ. అసలు చేయడా వేడుకున్న దాని ప్రకారం సమస్తము అనుగ్రహించున్న దేవుడు. ఎవరు చేస్తాడు? ఎవరు చూస్తే దేవుని తట్టు నీ పనులు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనుషుల వైపు చూడకూడదు, కొండల వైపు కాదు, విగ్రహాల వైపు కాదు, లోకం వైపు కాదు. ఎవరి వైపు నీ కన్నులు చూడాలి? ఎక్కడున్నాడు దేవుడు? ఆకాశమందు ఆశీనుడు ఉన్నారు. నీ తట్టు నా కన్నులు ఏమైనా. దేవుడికి స్తుతి కలుగును గాక. ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేయి. మీకు మనం ఎవరి వైపు తిరుగుతున్నాం? మందిరంలోకి వచ్చి ఆయన వైపు తిరిగి అందుకంటారు యేసు వైపు, ఈ సింహాసనం వైపు చూసి ప్రార్థించాలి. ఇంకా మందిరంలోకి వచ్చి నువ్వు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తా. ఆకాశం నివాసతలమైన మందు నీవు విని ఏమన్నాడు? పరదేశమును పరదేశులు నిన్ను వేడుకుని దాని ప్రకారము సమస్తమును అక్కడ ఎన్నో చేశాడు. పరదేశీలా అంటే వేరే సంఘం వాళ్ళు. ఏ సంఘం వాళ్ళు? వేరే సంఘం వాళ్ళు వచ్చి వాళ్ళు పరదేశీయుల వాళ్ళు, బైబిల్ మిషన్ కాదు. ఎవరెవరో వచ్చారు, ఎవరెవరో వేడుకున్నారు. ఆకాశమందు ఆశీర్వాదం ఉన్న సింహాసనం మీద ఆశీర్వాడు వారు అన్న ప్రకారంగానే దేవునికి స్తుతి కలుగును గాక. కవితాన్ని ఆవిడ మగ కుమారుడు మా మనవడు ఆవిడన్న ప్రకారంగానే ఇంకా ఎంతో మంది అనుకున్న ప్రకారంగానే ఎవరు అనుకున్నారు? ఆయన తట్టు తిరిగి. చాలా మంది అనుకున్నది సెలవుపోచుకున్నది. ఎందుకంటే వాళ్ళు ఎవరు తట్టు తిరుగుతున్నారు? దేవుని తట్టు కాదు, కొండల తట్టు, లోపల తట్టు తిరుగుతున్నారు. జ్యోతిష్కాలు చెప్పుకుంటారు, ఇక్కడ చెప్పుకుంటారు. అలాంటి ఏం చేస్తారు అంటే ప్రవచన జ్యోతిష్కం అంటే ఏంటి?
ఎవరు చెప్తారండి? అంటే మూటగా ప్రార్థన పరుడు ప్రవక్తకు వస్తాడు. ప్రవక్తది బైబిల్ విషయంలో ఉన్న ఎవరంటే ధనదాసయ్య గారి తర్వాత ఆ తర్వాత వచ్చిన వారు ఎవరంటే ప్రెసిడెంట్ గారు. ఒక ప్రవచనం చెప్పాలంటే ఆ కష్టం తెలుసా? ఒక ప్రార్థన పరుడు చెప్పాడు, అది ప్రవక్త చెప్తాడు. ప్రవక్త ఎవరు? మన ప్రవక్త అయ్యాడు దేవదాస్. ప్రవక్తలు అంటే ఎవరంటే సమస్తను వదులుకునేవారు. లోకాన్ని సంవత్సరాలని పిల్లలను వదులుకుని దేవుని కోసే బతికి వారు ప్రవక్తలు. నువ్వు లోకంలో తిరుగుతుంటావు, అవకాశాలు ఉంటే వీళ్ళు ప్రవక్తలు చెప్తాడు. ఎవరిది వెలుగుతో దిగారు ప్రవక్త. ప్రవచన చేయాలంటే ఎంతండి? ప్రవక్త అవ్వాలంటే ఏంటి? తల కిందలకి తపస్సు చేసే దేవసాయి గారు దేవదాసి ప్రవక్త. తల కిందకి కాళ్ళు బయటెత్తి జోడించి ప్రార్థన చేసుకుంటాడు. ఆయన ప్రవక్త. ఆనాడు ప్రవక్త అయినా ఆ ప్రవక్త ప్రవచనం చేశాడు. ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడేవాడు. లోకంలో తిరుగుతున్న నీ కోసం నీకు దేవుడు మాట్లాడతాడా? నీ కనుడు దేవుడు తట్టుండో లోకం తట్టుంటే ధనం తట్టుంటే నీతో మాట్లాడతాడు దేవుడు? టీవీలో ఏ వాదిస్తున్న జనాలు ఓటకు మాట చెప్పన శాస్త్రం మాట్లాడాడు. అయ్యా నాకు ఎక్కువ మాట్లాడుకుంటే ప్రవచనం చేసుకుంటాను, నాకు అంత శక్తి లేదన్నా. చెప్పన శాస్త్రం రోజు వాడతాడు వాక్యంలో. పాపం అంత పెద్ద సేవకుడే, అంత శక్తి నాకు లేదన్న. అంత ప్రవచనం కాదు. నేను ప్రవచనం చేస్తున్నామంటే ఇంటది దెయ్యం ప్రవచన. ఆ ప్రవచనం కోసం ఎదురు వస్తున్నా జనాలు. ఇది కలుగుతుందమ్మా, ఇది కలుగుతుందన్నమాట. చాలా ఓటకమ్మా. దేవునికి స్థుతి కలుగుతుంది కాక, దేవునికి మహిమ కలుగుతుంది కాక. సమస్య మనకు ఎవరైనా చూడాలి? దేవుని మనుషుల తట్టు కాదు, ప్రవచనం తట్టు కాదు, దేవుడు వైపు వస్తే జరిగే కార్యాలు దేవునికి స్థుతి కలుగుతుంది కాక. ఐదవది ఏమి కలుగుతుంది అంటే కీర్తనలో 34 అధ్యాయం 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. దేవునికి స్తుతి కలుగును గాక. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందండి? వెలుగు కమ్మెను. చీకటి పోయింది అమ్మా. ఏమైంది? చీకటే అందరికీ. ఎవడు జీవితాలు చూడగలిగితే చీకటి వెలుగు లేదు, నవ్వు లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఏంటండి? పిల్లలు ఒక పక్క, భార్య ఒక పక్క, లోపం ఒక పక్క, ఏంటండి? రకరకాల బాధలతో ఉంది. చీకట్లో బతుకుతున్నారు, వారికి వెలుగు లేదు. అయితే ఇవన్నీ వదిలేసి అయ్యా నా కన్ను మీ తట్టు చూస్తున్నారంటే దేవుడు మీకు ఏం చేస్తాడు? మీ ముఖములో ఎన్నడూను లంఘింపగా లంఘింపకంటే పోయింటే నీరసము లేక బలహీనకు అంటే దేనికి భయపడు, దేనికి నువ్వు అయితే అని దేవుడు చెప్తాడు. దేవునికి స్తుతి కలుగుతున్న గాక. నీ మొక్క వైపు ఎలా ఉంటుందంటే చాటగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది. లేకపోతే నీ మొక్క ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందని మొక్క దిగిదిగా ఏంటండి చాలి ఏంటండి ఏంటి లోపలన్నీ ఏం చేస్తుంటారు? మొక్కలో వస్తుంటాయి బాధతో. దేవుడికి స్తుతి కలుగుతున్న కాక. నీవు నీ ఇంటిలో ఉన్న వారికి
చీకటి అన్నప్పుడు వెలుగు వస్తుంది. నువ్వు వెలుగు ఉంటావు అంటే ఏంటది? నువ్వు సాక్షిగా నువ్వు వెలుగు అంటే ఇతరుల్ని వెలిగిస్తావు. ఈ సాక్ష్యాన్ని బట్టి కొంతమంది మారుతారు. మనలో సాక్ష్యం ఉండదు. మనకేముండదండి? సాక్ష్యం ఉండదు. నువ్వు క్రైస్తవురాలయ్యో క్రైస్తవుడయ్యో నీ సాక్ష్యం ఏంటి అంటే ఏమో సాక్ష్యంతో రావాలి. దేవునికి మహిమకరంగా ఉంటుంది. నేను నా దేవుడు గొప్పడే నాకు ఇలాగా సాక్ష్యం దేవునికి స్తుతి కలుగును గాక. ఏం మాట చెప్పాను చెప్పండి. ఒకటి దేవుని తట్టు నీ కథలో ఉంటే ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఏం చేస్తాడు? విడిపిస్తాడు. లోపం తట్టులో ఉన్న నీలో ఉన్న అన్య దేవతలను పక్కన పెడుతున్న నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నిన్ను విడిపించడానికే 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన దేవుడు నిన్ను విడిపించడానికి దేవుడు వచ్చాడు. రెండోది నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ విన్నపములను విని నీకు అనుగ్రహిస్తాడు. నీ విన్నపమును అనుగ్రహిస్తాడు. నువ్వు ఏం చెప్తావో జాగ్రత్తగా. మూడోది దేవుని వైపు తిరిగితే నిన్ను క్షమిస్తాడు, నిన్ను సన్మార్గమున నడిపిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఐదోది దేవుని తట్టు నువ్వు తిరిగితే నువ్వు వెలుగుగా ఉంటావు. ఎలా ఉంటావు? వెలుగుగా ఉంటావు. నువ్వు సాక్షిగా ఉంటావు. దేవునికి స్తుతి కలుగును గాక. అంటారు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆకాశమందు ఆశీర్వాదం. మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందు ఆశీర్వాదం దేవా నా కన్నులు నీ తట్టు ఉన్నది. ఆకాశమందు ఆశీర్వాదం దేవా నీ తట్టు నా కన్నులు ఉన్నవి. నీ తట్టే ఉన్నది తప్ప నాకు ఎవరిది ఏదైనా నిన్ను అడుగుతాను తప్ప ఎవరి వైపు నా కన్నులు ఉండవు. ఎవరి తట్టు వైపు ఉండవు. అలాగంటే ఏమేమంటాడంట? నువ్వు వేడుకున్న ప్రకారమే నువ్వు వేడుకుంటావు. ఏం వేడుకుంటావు? ఏది వేడుకున్నా చేసే దేవుడు. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి కాదేనా అసలు దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుని వాక్యాన్ని బట్టి మనం ప్రార్థనకు వెళ్దాం. 7 మెట్లు ధ్యానంలోకి వెళ్దాం. సమయం ఉంటుంది కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు లేచి వెళ్దాం.